నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే రేపు మోనిషా బర్త్డే అనమాట. ఈరోజు అంటే 6th రోజు తీస్తున్న వీడియో ఇది. ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు, సారీ. లేట్ అయితే తిట్టుకోకండి. అయితే ఇప్పుడైతే టైం అరౌండ్ 10 అవుతుంది. 12 o'clock కేక్ కట్ చేపిద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే ముందే పోయి డెకరేషన్ గిట్ట చేసి మంచిగా కేక్ కట్ చేపిద్దాం అనుకున్నా, బట్ వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు వచ్చిండు మా ఆయన. ఇప్పుడు కూడా వాటర్ తీసుకురానికే బయటికి పోయినరు అనమాట. ఆయన వచ్చిన తర్వాత ఇంకా మేము మళ్ళీ రెడీ అయిపోయి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము 12 o'clock కేక్ కట్ చేయడానికి. అయితే మోనిషా కోసం నేనైతే ఆల్రెడీ కొన్ని ఫ్రాక్స్ ఆర్డర్ చేసిన, అది ఈరోజు షార్ట్ పోస్ట్ చేసేసిన, అందులో చూసి ఉంటారు. అది కాకుండా ఇంకో గాగ్రానా క్రాప్ టాప్ లాంటిది ఆర్డర్ చేసిన అనమాట. అండ్ మా అత్త కూడా ఒక ఫ్రాక్ కూడా కొన్నది. అండ్ ఇంకోటి ఏమంటే మోనిషా కోసము ఒక టెడ్డీ బియర్, అది మా ఆయన తీసుకొచ్చిండు. అండ్ ఇంకోటి ఏమంటే నేను టెంట్ ఆర్డర్ చేసిన అనమాట. ముందే చెప్పేస్తున్నా గిఫ్ట్లు ఏమి ఇస్తున్నాను అని చెప్పి. ఒక టెంట్ ఆర్డర్ చేసిన ఉంటే, అంటే అందరు పిల్లలు ఈ మధ్యలో ఇష్టపడుతురుగా టెంట్లో ఆడుకుంటారని చెప్పి. సో ఆ 2 గిఫ్టులు తీసుకొని పోదాము. ఈయన ఇప్పుడు వచ్చి వాటర్కి పోయిండు, వచ్చినాక ఏమంటాడో. యాక్చువల్లీ నేను మధ్యాహ్నం చెప్పేసిన పోదామని అన్నాడు, బట్ చూద్దాం. నేనైతే పోదామని అనుకుంటున్నా. పోతే మాత్రం వ్లాగ్ కంటిన్యూ చేస్తా, లేకపోతే ఇక్కడికి డిలీట్ చేసేస్తా. ఈయనెళ్ళి వాటర్ తీసుకొని వచ్చిర్రు, ఫ్రెష్ అప్ అవుతుండ్రు. ఈలోపు నేను కూరలు అయితే వేడి చేసిన అనమాట. పప్పు ఇంకా ఎగ్ కర్రీ ఉండే, అవి 2 వేడి చేసిన. అన్నం అప్పుడు వండినుంటి నేను 7 గంటలకి, చల్ల అయిపోయింది. ఇంక ఇవన్నీ వేడి చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి వేడి చేస్తున్నా అనమాట. డైలీ అన్నం వండుతున్నా, ఈయన వచ్చే వరకు మొత్తం చల్ల అయిపోతుంది. అయితే ఇప్పుడే వచ్చిండ్రు ఆయన. సో ఫ్రెష్ అప్ అవుతుండు. టైం వచ్చేసి 10:30 అయిపోయింది. ఇక్కడైతే వేడి పెట్టిన, చల్ల ఉంటే తినబుద్ధి కాదు కదా, బయట వాన పడుతుందని చెప్పి. అండ్ ఇప్పుడు పోదామా పోగా ఇంకా అడగలేను నేను. ఫస్ట్ అయితే అన్నం తినేసినాం. తిన్న తర్వాత ఏమైంది పోదాం బర్త్డేకి అని అంటే సరే వెళ్దాం అనేసి అన్నారు. ఇంక ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. 11 అయినాకనే స్టార్ట్ అయినాం, కానీ అక్క వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గరనే కదా, సో జల్దీ వచ్చేసినాం అనమాట. ఇది అనమాట మా అక్క వాళ్ళ ఇంటి రూట్. చూడండి ఎంత చీకటి అయిపోయింది, షాపులు కూడా అన్నీ బంద్ అయిపోతున్నాయి. మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. టైం 11:35 అవుతుంది. టైం 11:35 అవుతుంది. ఈయన జల్దీ తీసుకొచ్చిండు, అందుకే వచ్చినాం. చివరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? లిచ్చి, నువ్వేదే టాప్ వేసుకున్నావు? లిచ్చి లిచ్చి మోనాలిసా. అమ్మ నా లిచ్చి ఎంత ముద్దుగా ఉందా మోనాలిసా. లిసా ఎంత ముద్దుగా ఉంది పిల్ల. మా మోనిషానేమో క్యూట్గా తయారైంది, రితిషానేమో నా టాప్ వేసుకుని చూడండి. ఈ పిల్లకి ఏమవుతుందో ఏమో, ఇడికి వచ్చిన ప్రతిసారి నాదో మా అక్కదో టాప్స్ వేసుకుంటుంది. అది ఇప్పే మంచిగా లేదంటే మేమిద్దరం మ్యాచింగ్ వైట్ వేసుకున్నాం అనేసి అంటుంది. ఇంకా పాటలు పెట్టి ఇద్దరు అయితే డ్యాన్స్లు వేస్తున్నారనమాట. మా బావ అదేంటి ఫ్రైడ్ రైస్ ఇంకా పన్నీర్ కర్రీ రోటీ అన్నీ తీసుకొచ్చిరంట. అప్పుడే తినేసి వచ్చినాం కదా, అందుకని ఆయన అయితే తినలేరు, నేను కొంచెం తిన్నా అనమాట. ఇంకా నేను తింటున్నా, ఈలోపు వీళ్ళు డ్యాన్స్లు వేస్తుండ్రు. ఇంకా కొంచెం టైం అయితే ఉండే, ఎగ్జాక్ట్ 12కి కట్ చేస్తామన్నమాట. మా ఇంట్లో అయితే కేక్ అదొక ఆనవాయితీ లెక్క అయిపోయింది. రాత్రి 12 గంటలకు కట్ చేసుడు, మళ్ళీ తెల్లారి కూడా కట్ చేయడము. పిల్లల బర్త్డే సెలబ్రేట్ చేయాలి కదా, వాళ్ళకి రేపటి నాడు ఇవన్నీ మెమరీస్ లాగా ఉంటాయి. హ్యాపీ అంటది అమ్మ నా బిడ్డ, హ్యాపీ అంటది. ఇది ఎందుకు ఇది చిన్నపిల్లలకు పెట్టొద్దంట. ఇంకా 12 వస్తుందని చెప్పేసి కేక్ తీసుకొచ్చినాం కదా, అదంతా సెట్ చేస్తుండే అనమాట మా ఆయన అయితే. మా రితిష్ ఇంకా ఫోన్ చేతిలో పట్టుకొని ఫస్ట్ విషెస్ ఆమెనే చెప్పాలి అని చెప్పేసి ఒక్కొక్క మినిట్ కౌంట్ చేసుకుంటుంది. 11:57, 58, 59 అవుతుంది అక్క అని చెప్పేసి. అండ్ ఫైనల్లీ 11:59 అయింది. ఎవరు ఫస్ట్ విషెస్ చెప్పినరో మీరు కూడా చూడండి.
నేను ఆన్లైన్లో ఒక డెకరేషన్ కిట్ కూడా ఆర్డర్ చేసినుండే. మా అక్క డెకరేషన్ చేస్తుంది అనుకున్నా కానీ చేయలేదు. నేను చేసేసే ఉంటుంది అనేసి అనుకున్నా. బట్ నెక్స్ట్ డే చేసుకుందాంలే అని చేయలేదంటే ఇంకా మా మోనిషానేమో ఆడ కూర్చొని టీవీలో ఫుల్గా మునిగిపోయింది. ఫ్యాంటసీ అంది హ్యాపీ బర్త్డే మోనిషా. 12 హ్యాపీ బర్త్డే మోనాలిషా. హ్యాపీ నోకేస్తారా? థ్యాంక్ యూ చెప్పు బాబాయ్కి. బాబాయ్ థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్ 12 o'clock అయితే మా రితీష ఫస్ట్ విషెస్ చెప్పింది అనమాట. ఇంకా మా తమ్ముడు మెసేజ్ చేసి కాల్ చేస్తూ ఉన్నాడు. నేను నా ఫోన్లో వీడియో తీస్తున్నా, వాడు నా ఫోన్కి ఫోన్ చేస్తూ ఉన్నాడు అనమాట. మా అక్క ఫోన్కి చేయొచ్చు కదా, లేకపోతే మా అత్త ఫోన్కి చేయొచ్చు కదా, నా ఫోన్కే ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఆ వీడియోనేమో కట్ అవుతూ ఉందన్నమాట. ఇంకా మా మోనిషా చేత అయితే కేక్ కట్ చేపిస్తుండ్రు. మా మోనిషా అయితే సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే అందరు బర్త్డేస్ అవుతుంటే ఫస్ట్ ఆమెనే వచ్చి కూర్చుంటుంది అనమాట కేక్ కట్ చేయాలని చెప్పి. యాక్చువల్లీ క్యాండిల్స్ ఇట్లాంటి స్పార్కిల్స్ పెట్టొద్దు అని అంటారు, కానీ మా వాళ్ళు కొనుక్కొచ్చేసిండ్రు ఇది, అందుకని పెట్టిండ్రు. బర్త్డే పాట కూడా పెట్టొచ్చో లేదో తెలియదు, అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుంది మా మోనిషా. కానీ నిజం చెప్పాలంటే టైం ఇట్లా గడిచిపోతుంది. మొన్ననేగా ఫస్ట్ బర్త్డే అయింది, మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటే అప్పుడే సెకండ్ బర్త్డే వచ్చేసిందా అనిపించింది. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఈ 1 year అయితే. మొన్ననే మా మోనిషా బర్త్డే సెలబ్రేట్ చేసినట్టుంది. అండ్ ఇంకోటి ఏమంటే లాస్ట్ ఇయర్ బర్త్డే తెల్లారే వరలక్ష్మి వ్రతం వచ్చినుండే అనమాట. ఇంకా ఈసారి శ్రావణ మాసం కూడా స్టార్ట్ కాలే, అప్పుడే బర్త్డే కూడా వచ్చేసింది. అండ్ మా మోనిషా అయితే క్యూట్గా కేక్ కట్ చేసేస్తుంది. మొన్న ఫ్రెండ్షిప్ డే కూడా కూని చేసింది పిల్ల, అందుకే నేను కేక్ స్మాష్ చేపిద్దాం అనుకున్నా. సంవత్సరాల నుంచి ఎదురు చూసా పుట్టిన పిల్లకి పెట్టుకోవద్దా నేను? సరే నువ్వు పెట్టు అందరికి కేకు. నాన్నకి పెట్టావా ఒక బుక్క? నాన్నకి పెడతావా, బాబాయ్కి పెడతావా, పిన్నికి పెడతావా, ఎవరికి పెడతావా? ఇంతమంది ఆప్షన్లు ఎవరికి పెడతావు? ఆమెకు పెట్టొద్దంట సోని, ఆమెకు పెట్టొద్దంట. చెరి పెట్టాలా? ఫోన్ అట్లా పెడుతున్నావు ఇంకా కొట్టేసి చూస్తాడా? కేక్ పెట్టు సరే, పెట్టు కేక్ ది. ఎవరికి పెడతావు? బాయ్ కాపీ ఎందుకు రాదు? కేక్ తినాడు వీడు. పెట్టు నేను పెడుతున్నా. ఇప్పుడు నువ్వు పెట్టు. మొన్న పెట్టినావుగా పెట్టా బాగా ఎందుకో తెలియదు కానీ మా మోనిషా కేక్ కట్ చేస్తుంది కానీ ఎవరికి పెడతలేదు, తను కూడా తిన అంటుంది. కేక్ పెట్టడానికి పోతే ఫుల్గా ఏడ్చేస్తుంది. మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు మంచిగా కట్ చేసింది అండ్ అందరికీ పెట్టింది కూడా, కానీ ఈరోజు మాత్రం ఎవరికి పెట్టా అంటుంది. ఇరిటేట్ అయిపోతూ ఉంది. ఎవరు కావెట్టదంటే పని కేక్ స్మాష్ చేస్తావా చెప్పు? స్మాష్ చేద్దు కూర్చొని కింద. కేక్ స్మాష్ చేస్తా పిల్ల. వద్దు మోనా రిచా, ఎందుకో లేకపోతే నీ కోడలు హ్యాపీ అంటే పిల్ల తినా అంటుంటే పిల్ల కేక్ చేస్తా అంటుంది. చూసిన
మోనా హ్యాపీ ఏ పెట్టు దానికి రుచి తెలుసా దానికి రుచి తెలుస్తుంది సాయంత్రం ఇస్తాడు గిఫ్ట్ మోనిషాకి. గిఫ్ట్ ఎప్పుడు ఇస్తావు? అది నీది పైసలు కూడా పంపిస్తా కట్నం చదివిస్తా ఆ డబ్బులు కూర్చో సరేనా. గిఫ్ట్ పట్టుకో సురేందర్, ఇద్దరు పట్టుకోండి. టెంట్ తెచ్చుకొని కూర్చో. పప్పలు ఉన్నాయి అలా, ఐస్ క్రీమ్ ఉంది. మా రితిషాకి క్రియేటివిటీ ఎక్కువ. ఒక కోకోనట్ షెల్కి దానిపైన మొత్తము క్లే లాంటిది పెట్టేసి ఒక కోకోనట్ లాగానే తయారు చేసింది అనమాట. అందులో ఏమన్నా పెట్టుకోవచ్చంట. సో అది గిఫ్ట్ చేసింది మా మోనిషాకి రితిష. అండ్ ఇంకోటి ఏమంటే మా బావ అయితే మోనిషా కోసము పోయి అది తీసుకొచ్చిండ్రు. దీన్ని ఏమంటారు, స్కూటర్ అంటారా, బైక్ అంటారా, అది ఎలక్ట్రిక్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చిండు అనమాట మా బావ అయితే. యాక్చువల్లీ నేను ఈయన కూడా అనుకున్నాము కార్ గిఫ్ట్ చేద్దామని చెప్పి. ఫస్ట్ బర్త్డేలో తను ఎంట్రీ ఇచ్చింది కదా కార్లో, అట్లాంటి కార్ తీసుకుందాం అనేసి అనుకున్నాం. కాకపోతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర స్పేస్ ఉండదు. ఆ స్పేస్ ఉండదు అనే ఒక్కటే మైండ్లో పెట్టుకొని నేనేం తీసుకోలేదన్నమాట. ఇప్పుడు మా ఇంటి దగ్గర అంటే సెల్లార్ ఉంటుంది, మంచిగా ఆడుకుంటుంది. కాకపోతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అట్లా ఉండదు కదా, తీసుకొని అదో ఏదో అటుకు మీద పెట్టాల్సి వస్తుంది అని చెప్పి తీసుకోలే అనమాట. ఇంకా మా తమ్ముడు వీడియో కాల్లోనే ఉన్నాడు. ఇంకా మా మోనిషా అది చూసి భయపడుతుంది, ఎందుకు అందులో మ్యూజిక్ వస్తుంటే భయపడతా ఉంది. సో మా బావ ఫస్ట్ రితిషాని ఎక్కించిండు అనమాట. రితిష ఎక్కిన తర్వాత మోనిషా ఎక్కింది అందులో. ఇది నేను గిఫ్ట్ చేసిన టెంట్ అనమాట. ఇది చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది మీషోలో, అరౌండ్ 300కి. అయితే నేను ఇందులో పెద్దది తీసుకుందాం అనుకున్నా. అది 750 ఉంది, 800-900 కూడా ఉంది. అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో జాగా లేదు అనే ఒకే కారణంతో నేను తీసుకోలే, లేకపోతే అదే తీసుకుందాం అనుకున్నా. అయితే మా మోనిషాకి రితిషాకి ఈ టెంట్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అందులోనే కూర్చుంటుండ్రు తెల్లారి మొత్తం. అందులోనే కూర్చొని అన్నం తిన్నారు, అందులోనే వండుకుంటారు అనమాట.